పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. బాగున్నారా? కొంతమంది ఇప్పుడే ఈ వారమే మేము చూస్తున్నాము అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు, నవ్వుతా చెప్తా ఉన్నారండి అని చెప్పి కొంతమంది రెఫరెన్స్ కూడా రాసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే అడిగి మరీ రాస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అలా మీరు చేయటం ద్వారా మాకు ఇంకా చెప్పాలా అనిపిస్తుంది కదా. అవును ప్రియులారా, మరి దేవాది దేవుడు ఇలాగ మనల్ని ఫోన్ల ద్వారా కూడా స్నేహంగా చేసినారు. మరి ఆరాధన టీవీ వాళ్ళకి చాలా వందనాలు చెప్పాలా కదా మనము. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా నా వందనాలు. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు లావణ్య కుటుంబం, మాణిక్యాలరావు బ్రదరు, అలాగే సంపత్తు సహోదరి. లావణ్య సహోదరికి త్వరగా వివాహం కావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. లావణ్య, నీకు దేవుని నిండైన దీవెనలు. అలాగే అమ్మ నాన్న కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మనం మామూలుగా రెగ్యులర్గా పంపుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి డాక్టర్ నీతి రమేష్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, సువాసిని సహోదరి కుటుంబం ఫ్యామిలీ, మాణిక్యాలరావు బ్రదర్ కుటుంబం ఫ్యామిలీ, అలాగే ఎల్లోజరావు బ్రదర్ కుటుంబం ఫ్యామిలీ, వీళ్ళందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యానికి వెళ్దాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. భయపడక సంతోష గంతులు వేయుము. భయపడొద్దు అన్న అర్థం. భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసేను. ప్రార్థించుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. కరుణామయుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రము నాయన.
చదవబడిన వాక్యాలు వివరించే యోగ్యత నాకు లేదు తండ్రి. బలహీనంగా ఉన్నాను, బలపరచండి, ఆత్మతో అభిషేకించండి, మీరు మాట్లాడండి ప్రభువా. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వినువారికి మేలు కలిగినట్లు, ముఖ్యంగా ప్రభా లావణ్యకు ఆ బిడ్డ కుటుంబానికి అత్యధికమైన ఆశీర్వాద దీవులతో నింపమని యేసు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, భయపడక సంతోషించి గంతులు వేయము. మరి ఏది జరిగినా మనం భయపడతానే ఉంటాం కదా, చిన్న విషయాన్ని కూడా భయపడతాము. కానీ దేవుడేమన్నాడు, భయపడొద్దు, భయపడకండి అంటాడు కదా. అబ్రహామును కూడా అన్నాడు, వాగ్దానం ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి 12వ అధ్యాయం 15 ఏమన్నాడు, భయపడక నేనే నీకు కేడము అన్నాడు. భయపడొద్దు అన్నాడు. నీ బహుమానం అత్యధికంగా చేస్తాను అని చెప్పాడు ప్రియులారా. కానీ మనం ఏమి భయపడతానే ఉంటాము. అందుకే సంతోషించండి అంటాడు, గంతులు వేయండి. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఎన్ని వెనకంచి వేసినా కూడా భయపడకుండా ధైర్యంగా ఉండండి. కొంతమంది నేను చనిపోతానేమో, ఇలాగే ఉంటే ఏమైనా అయిపోతానేమో అని భయపడుతుంటారు. వద్దు ప్రియులారా, మరి దేవాది దేవుడు మనకు తప్పకుండా ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. అందుకే ఇక్కడ రాయబడింది గొప్ప కార్యములు. చూడండి, గొప్ప కార్యములు, గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయును, గొప్ప కార్యములు చేయును. మన అంశం అదే, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. చూసారా ప్రియులారా, మనం సంతోషించాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే మనం ఏది కలిగిన శ్రమ, సమస్య, కష్టము, కన్నీరు, బాధలు ఏది వచ్చినా కూడా మనం ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి ప్రియులారా. దుఃఖపడకండి, వేదన పడకండి, అది ఇంకా ఎక్కువైపోతుంది. వేదన కురిగిపోతూ ఉంటే బాధలు, వ్యాధులు వస్తూ ఉంటాయి. అందుకనే ఏం చేయాలా, సంతోషించి గంతులు వేయాలి. దేవునికి స్తోత్రం. చూసారా 24 కూడా మనం చూస్తే కొట్లలో ధాన్యంతో నిండును, వర్షం, తొలకరి వర్షము, కడవరి వర్షము మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యంతో నిండును. ఇంకేం ప్రియులారా, సంతోషంగా ఉంటే అది వాటికి అది నిండుతాయి. కొట్లు ధాన్యంతో, వర్షం దేవుడే ఇస్తాడు మనకు. నా బిడ్డ చూడు ఎన్ని బాధలు నా పక్కన పెట్టి నా యందు ఆనందిస్తూ ఉంది, నా యందు సంతోషిస్తూ ఉంది అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, నింపుతాడు. క్రొత్త ద్రాక్ష రసము, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారుతాయి. అందుకే సంతోషించమన్నాడు. చేశాను అన్నాడు, గొప్ప కార్యం చేశాను కనుక ప్రియులారా పారుతుంది. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసు పురుగులు అన్నిటినీ ఆయన చంపేస్తాడు, నాశనం చేస్తాడు. ప్రియులారా నిజంగానే ఎంత చక్కగా ఉంది చూడండి. గొంగలి పురుగులను, పసురు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా ఇత్తును. ఆమేన్. ఏదైనా నష్టపోయారా, ఏదైనా వేదన పొందారా, మీకు ఏదైనా మోసపోయారా, లేదు వ్యాధి చేత కురిగిపోయి ఉన్నారా, ఇదో దేవుడు
నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. హల్లెలూయా, స్తోత్రం. నా జనులు ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవానియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. ఇక నా జనులు ఇక ఎన్నడను సిగ్గు నందరు. హల్లెలూయా, స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. కనుక ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు, సిగ్గునందనీయడు. మనం నవ్వుతూనే ఉంటే, మన సంతోషంగా ఉంటే, ఎన్ని బాధలు కష్టములు మోసపోయినా నష్టపోయినా మరలా నేను ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. మరలా నేను ఇస్తాను. అవును ప్రియులారా, అదే చూడండి హగ్గయిలో కూడా ఏం రాయబడింది. హగ్గయ్య 2:19 ఏం చెప్పాడంటే, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను నేను ఒలివ చెట్లైనను ఫలింపకపోయినాను కదా. ఒకప్పుడు ఫలింపలేదేమో, ఒకప్పుడు ఆత్మీయంగా కూడా ఫలం ఫలించలేదేమో, కానీ ఇప్పుడు ఏం చేస్తాను, మరలా నేను అయితే అయితే అంటా ఉన్నాడు దేవుడు. అవును ప్రియులారా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు కదా, గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు తండ్రి కదా ప్రియులారా. కనుక ఇక్కడ చూస్తున్నాము, నిజంగానే కొట్ల ధాన్యం ఏమి లేకపోయినా, ఏది ఒకవేళ ఐశ్వర్యం తక్కువగా ఉన్నా, ఏ అప్పుల బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, మన దేవుడు ఉన్నాడని నమ్మకంతో విశ్వాసంతో సంతోషించాలి. వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా ఆయన ఉన్నాడు మన పక్షాన అని సంతోషంగా మనం ఉండాలి ప్రియులారా. అప్పుడే సిగ్గు నందకుండా ఆయన ఆశీర్వదిస్తాడు, మరలా ఇస్తాను అంటా ఉంటాడు. ఇక్కడైతే అయితే ఒకవేళ ఏదైనా కొత్తగా ఉందా, ఏమి లేకుండా ఉన్నాయా, అయితే అంటున్నాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. సామెతలు 10:22 ఏముంది, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యంచును, ఐశ్వర్యంచును, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడు మన ప్రభు. కనుక ప్రియులారా, అన్నీ ఇస్తాడు, కొదవ లేకుండా ఇస్తాడు. యేసుక్రీస్తు రక్షణ పొందారా, నమ్ముకున్నారా? ఇశ్రాయేల్ అంటే విమోచింపబడిన వారని అర్థం. యేసు రక్తములో మనం విమోచింపబడిన వారము, అమూల్యమైన రక్తం చేత విమోచింపబడిన వారము. అవును ప్రియులారా, ఎఫెసీ 1:7 ఉంది కదా, అమూల్యమైన రక్తం చేత విమోచింపబడిన వారం. కనుక యేసుక్రీస్తు రక్తం చేత విమోచింప, శాపము, పాపము, మరి ఎన్ని దోషములున్నా అన్నిట్ల నుంచి విమోచింపాము. దేవుడు విమోచించాడు. అందుకే విమోచింపబడిన వారు నన్ను నేనే దేవుడని తెలుసుకుందరు. అన్య జనాంగం ఎదుట సిగ్గుపడనీయరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. నవ్వుతా ఉండండి, సంతోషంగా ఉండండి. మరి ఇక్కడ చూస్తే ఇంకా ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అంటున్నాడు దేవుడు. ఆశీర్వదించే దేవుడు మన దేవుడు ప్రభు. మరి మూడోదిగా మనం చూస్తే యోబు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముళ్ళ చెట్లలో నుండి వారు దానిని తీసుకొందురు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవముకే పుట్టుచున్నారు. చూసారా? మళ్ళీ యోహాను సువార్త 16:30 ఏం చెప్పాడంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడంటే, మీకు లోకముల శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకొనడి అన్నాడు. నాతో సమాధానం ఉండనట్లు మాటలు చెప్పుచున్నాను. మీరు సమాధానంగా ఉండాలని ఆయనకు ఆశ, నవ్వుతూ ఉండాలని ఆశ, సంతోషంగా ఉండాలని ఆశ. ప్రియులారా,
చిన్నపుచ్చుకోకండి, దుఃఖపడకండి, వేదన పడకండి, కలిపెడతాము, సహనం కలిగి ఓర్చుకొని ఎదురు చూస్తాము. దేవుడు తప్పకుండా ప్రార్థన వ్యర్థం కాకుండా సహాయం చేసే దేవుడు. సిగ్గుపడనీడు. అవును ప్రియులారా, తర్వాత శ్రమానుభవానికే మనం పుట్టుదు. బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవాలకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని నా శ్రమించుదును. అయితే నేను దేవుని నా శ్రమ ఎంచుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. అబ్బా, ఎంత గొప్పగా ఉంది కదా. అవును ప్రియులారా. సరే, ఇంకా మనం 8వ అధ్యాయం కదా మనం అనుకున్నాము. 5, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, చూసారా, శ్రద్ధ నిలిపి, సామెతలు 4:18 కూడా రాయబడింది. కనుక మనం జాగ్రత్తగా ఆయన వెదకాలి, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకోవాలి, అంటే ప్రార్థన చేయాలి, వెదకాలి. మొదట నా నీతిని నా రాజ్యమును వెతికిన ఎడల మిగతావన్నీ నీకు ఇస్తానన్నాడు. ఏమిస్తాడు మరి? నిజంగానే ఆహారం కొరకు కష్టపడకండి, వస్త్రం కొరకు చింతించకండి అంటాడు కదా. చూడండి, ఆ అడవి పువ్వులు ఎంత చక్కగా అలంకరిస్తూ ఉన్నావు. పక్షులు చూడండి, కష్టపడలేదు కదా, ఆహారం పెట్టలేదా అని దేవుడు చెప్పుచున్నాడు. కనుక ప్రియులారా, మన జాగ్రత్తగా వెదకాలి, అలాగే బతిమాలుకోవాలి, ప్రార్థన చేయాలి. నీ పవిత్రుడు యథార్థంగా ఉండాలి, నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ కలుగుతాడు. పవిత్రంగా యథార్థంగా ఉంటే నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి, నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా, స్తోత్రం. వర్ధిల్ల చేస్తాడు దేవుడు. గొప్పవాడు కాబట్టి నింపుతాడు, తృప్తిపరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడుగా చూస్తున్నాం. అయితే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉంది కదా. ఇన్ని చేసినా కూడా, వెతికినా కూడా, ప్రార్థన చేస్తే కూడా నీ స్థితి ఎలా ఉంది? కొద్దిగానే ఉన్నాయి. మరి కొద్దిగా ఉంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, కొద్దిగా ఉండినను తుదక నీవు మహాభివృద్ధి పొందుదు. ఆమేన్. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు ప్రియులారా. తుదకు కొద్దిగా ఉన్నా కూడా మహాభివృద్ధి పొందుతావు. ఎందుకంటే నువ్వు వెతికావు, ప్రార్థించావు, పవిత్రంగా ఉన్నావు, యథార్థంగా జీవిస్తున్నావు. కనుక దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా నీ యందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడు? తగినట్టుగా వర్ధిల్ల చేస్తాడు. అలాగే నీది కొద్దిగా ఉన్నా కూడా నేను ఏం చేస్తాడంటే మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. అవును ప్రియులారా, నీడవలే ఉంది అని మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. మరి మూడోదిగా మనం చూసినట్లయితే 4వది కదా, 4వది ఆదికాండము, యోవేలు 1, 2వది అగ్గయ్య, 3వది యోబు, 4వది ఆదికాండ 26వ అధ్యాయం 12. అబ్రహాం దినములో కూడా కరువు వచ్చింది, ఈసాకు దినములలో కూడా కరువు వచ్చింది. కరువులో 12వ అధ్యాయం, ఈసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, స్తోత్రం. కరువులో ఆశీర్వాదం, కష్టాల్లో ఆశీర్వాదం, వేదనలో ఆశీర్వాదం, వ్యాధుల ఆశీర్వాదం. హల్లెలూయా, స్తోత్రం ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఎంత చక్కగా మనం ఇక్కడ అలా మనం చూస్తూ ఉన్నాము. కనుక అలా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి, కనుక మనుషుడు గొప్పవాడాయను. ఆమేన్. ఆ మనుషుడు గొప్పవాడే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా
అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతన్ని గొర్రెలు ఆస్తి, గుడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. నీ శత్రువులు అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు శ్రద్ధ ఆయన వెతకాలి, ప్రార్థించాలి, పవిత్రంగా యథార్థంగా ఉంటే. ఈసాకు అట్లాగే ఉన్నాడు, రోజు వాక్యం ధ్యానించేవాడు. వాక్య ధ్యానము, దేవునికి లోబడి సహనం కలిగి ఎదురు చూసి సంతోషంగా ఉన్నాడు. కనుకనే ఈసాకు ఏం పేరు పెట్టారు? నవ్వు కదా. చూడండి, నవ్వాడు, సంతోషంగా గద్దలేశాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. అబ్బాయిని చూశాడా? చూడనే లేదు. రెబ్కాను చూడనే లేదు. మరి తల్లిదండ్రులు ఎలా చూశారో అలాగే వివాహం చేసుకున్నాడు. ఆ విధంగానే ఆ భార్య వచ్చిన తర్వాత నెమ్మది కలిగింది ఈసాకుకు అని చూస్తున్నాం. కొంతమంది భార్యలు వస్తే నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. భర్తలకు నెమ్మదే ఉండదు. కొంతమంది భార్యలు అలాంటి వాళ్ళు. కానీ రెబ్కా వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారు చనిపోయినా కూడా ఓదార్పు, ఆదరణ కలిగింది. ప్రియులారా, నెమ్మదిగా ఉన్నాడు ఈసాకు. అందుకే నెమ్మదిగా దేవునిలో నడుస్తూ ఆనందంగా గడుపుతుంటాడు. కాబట్టి దేవుడు కరువులో కూడా విత్తనం చల్లితే ఏమైంది? అక్కడ నూరంతలుగా ఫలం పొందాడు. అంతేకాదు, యెహోవా అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా. అవును ప్రియులారా, మనం కూడా అలాగే ఉంటామా? అలాగే ఉంటే తప్పకుండా క్రమంగా ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇదేనా అని దిగులు పడకండి, దుఃఖపడకండి, వేదన పడకండి. తప్పకుండా ఆయన క్రమంగా, అయ్యో ఇది రాలేదే, ఇది జరగలేదే అలా అనుకోకండి. యేసయ్య మర్చిపోయే దేవుడు కాదు, మారని దేవుడు, ప్రేమామయుడు. ఆయన ప్రేమ మార్పు చెందదు, మర్చిపోయే జాలదు అని కీర్తనలు మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం 115లో 11వ వచనంలో ఎంతో చక్కగా ఉంది. 115:12 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, ఆరోను వంశస్థులను ఆశీర్వదించును, నీ పిల్లలను కూడా ఆశీర్వదించును అని దేవుడు తెలియపరుస్తున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎవరి దగ్గర? భూమి ఆకాశమును సృష్టించిన దేవుని దగ్గర మీరు ఆశీర్వాదము నొందినవారు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా, గొప్పగా చేసే దేవుడుగా మనం చూసాం. నూరంతలుగా ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, అభివృద్ధి నొందు వచ్చాను. కానీ ఆ అసూయపడినంతగా నీ విరోధులు, నీ శత్రువులు, నేను అవమానపరిచిన వారు, వాళ్ళు ఎదుటని నిన్ను కనబరుస్తాడు. వాళ్ళు అంటే అసూయపడినంతగా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. కనుక మన దేవాది దేవుణ్ణి ఎలాగా అనుకొని మనం దేవుణ్ణి ఆశీర్వాదం పొందిన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, మనం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా, కొద్దిగా ఉన్నా కూడా నవ్వుతూనే సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, మన కొరకు సిలువ వేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచిన సజీవుడైన దేవుడు మన కొరకే ప్రాణం పెట్టాడు. మన పాప, శాపము, కర్మము అన్నీ ఆయన సిలువలు కొట్టివేశాడు. ఎక్కడ ఉందని కొంతమంది అడుగుతున్నారు. కొలసలో రాసిన పత్రిక 2:15 చూస్తే ఆయన సిలువతో మేకులతో కొట్టివేసి, అవును ప్రియులారా, మన రుణపత్రాన్ని చింపివేసి ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. అలాంటి ప్రేమామూర్తి సజీవుడు మనల్ని ఆశీర్వదించుకున్న దేవుడు. ఈ వాక్యం మనందరినీ కూడా స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
సంతోషంగా ఉండమని చదివించావు. తల్లిదండ్రులకు పిల్లలు సంతోషంగా ఉంటే ఆనందం. అవును ప్రభా, మీరు సంతోషిస్తావు నా తండ్రి. మీ మాటకు లోబడి మీరు చెప్పినట్టు అనుసరిస్తే సంతోషంగా ఉంటావు. మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండాలి. ఎన్ని బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీరు వస్తే ఏ సమయానికి ఏది కావాలో జరిగిస్తావు తండ్రి. సంతృప్తిగా ఇస్తావు, వర్ధిల్ల చేస్తావు, అసూయపడినంతగా ఇచ్చేస్తావు. అందరిని బట్టి స్తుతిస్తున్నాను, స్తోత్రిస్తున్నాను. ఇంతవరకు ఏమీ లేదేమో, ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను మరలా ఆశీర్వదిస్తాను, మరలా నీకు ఇస్తాను అని చెప్పావు నాయన. కొద్దిగా ఉన్నా కూడా మహాభివృద్ధి పొందుదువు అన్నావు ప్రభా. నీకు స్తోత్రములు. స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రభా ఇదిగా లావణ్యాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ వివాహాన్ని ఘనంగా మీరు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మహిమగల రాజా నాయన, కాబోయే భర్త తండ్రి కుటుంబం నాయన వాళ్ళకి రక్షణ, మారు మనసు కలుగ చేయండి ప్రభా. జీవంగల తండ్రి, ప్రేమగల ప్రభా, నమ్మదగిన దేవ, కుటుంబానికి ఆనందాన్ని అనుగ్రహించండి, సంతోషాన్ని అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తి బలము దయచేయండి ప్రభా. అలాగే తండ్రి స్పాన్సర్ చేసే కుటుంబాలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, వాళ్ళ కొరతలన్నీ నింపండి, కష్టాలు బాధలు తొలగించండి నా తండ్రి దేవానికి స్తోత్రము నాయన. మహిమగల రాజా, వాళ్ళకి కావాల్సిన అక్కర్ల అవసరాలన్నీ తీర్చి నామానికి మహిమకరంగా దీవించండి. అలాగే చదువుకున్న పిల్లల్ని దీవించండి ప్రభా. సీటు కొరకు ప్రభా మరి ప్రార్థిస్తున్నాను నాయనా తండ్రి. పీజీ సీటు కొరకు నాయన సహాయం చేయండి అయ్యా. నాయన దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి నాయన. నాయన వాళ్ళ ఆలోచనలు సఫలపరచండి ప్రభా. కృపగల నాయన, ప్రేమగల ప్రభా. అలాగే చదువు పూర్తయి నిరుద్యోగాలు నాయన, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు నాయన. రక్షణ లేకుండా రక్షింపబడిన వాళ్ళు రక్షణ పొందుటకు, ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పుడే నాయన నీ బిడ్డలు ఆశీర్వదించి మంచి జాబ్ ఇచ్చి వివాహం, యవ్వన కాలంలో వివాహం జరిగించండి. అనారోగ్యం ఉండే బిడ్డలందరికీ స్వస్థత దయచండి. జ్వరాలతో బాధపడుతున్నారయ్యా, ఇప్పుడే ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభా. సర్వ వ్యాధిని, సర్వ రోగమును నాయన నీ రక్త ప్రోక్షణలో స్వస్థత. అవును ప్రభా, ఇప్పుడే స్వస్థపరచండి. అలాగే తండ్రి, దీర్ఘ వ్యాధి చేత ఉన్నవారు స్వస్థపరచండి. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. నాయన వివాహం కాకుండా బిడ్డలకు వివాహం జరిగించి గర్భఫలం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో రాజా. నాయనా తండ్రి, గొప్ప దేవుడు అయ్యా మీరు కనుక నాయన. మోనికాని, సుచిత్రాని, దేవాతల్ని, సుజి, సంధ్యాని ప్రభా నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన అమూల్యాన్ని జ్ఞాపకం చేసుకో రాజా. నీకు స్తోత్రం. గర్భఫలం దయచేయండి, గర్భఫలం తల్లి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలయ్యా. కరుణామూర్తి, అలాగే సుఖప్రసవం దయచేయండి. ఈ దినమందు ప్రభా శ్వేత నాయన ప్రభా డెలివరీ రోజు ఇచ్చారు తండ్రి, మీరే సహాయం చేయండి. జన్మదినం చేసుకునే ప్రియుల్ని ఆశీర్వదించండి ప్రభా. నాయన తండ్రి, శైల జన్మదినాన్ని బహుగా దీవించండి. ఆ బిడ్డని ఆశీర్వదించి ఏటేటా ఇలా జన్మదినం చేసుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, అద్భుతం చేయండి నాయనా. నీ నామానికి మహిమకరంగా నాయన కోర్టు సమస్యలో జయం అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారయ్యా, సహాయం చేయండి నాయనా తండ్రి. ప్రభా తండ్రి, వివాహం జరిగించి విడిపోయిన బిడ్డల్ని మీరే చెత్తపరచండి నాయనా. నీ నామములో ప్రభా, నీ సన్నిధిలో వివాహం జరిగితే అది విడదీసే అసంభవం నాయన. నీకే సమస్య సాధ్యము కనుక సహాయం చేయండి. దుష్ట శక్తులు లయపరచండి ప్రభా. నీకు స్తోత్రం. లోన్ తీసుకున్న వాళ్ళు త్వరగా తీరిపోవాలి నాయనా తండ్రి. ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి, సహాయం చేయండి. బాధల్లో కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా అత్యధికంగా ఆశీర్వదించి దీవించి విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.